హలో ఎవ్రీవన్. మనం ఈ వీడియోలో అనలాగ్ యాంప్లిఫైయర్ బ్లాక్ గురించి నేర్చుకుందాం. ఓకే. ముందుగా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకుని ప్రాజెక్ట్లో మీరు స్క్రోల్ డౌన్ చేయండి. అనలాగ్ సెక్షన్లో మీకు అనలాగ్ యాంప్లిఫైయర్ కనబడుద్ది. అది సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే. అనలాగ్ యాంప్లిఫైయర్కి ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ మీరు చూస్తే కనుక ఆ ఇన్పుట్ అనేది ఏఎక్స్, ఇది అనలాగ్ ఇన్పుట్. అదేవిధంగా ఈ బ్లాక్ యొక్క అవుట్పుట్ వచ్చి అనలాగ్ అవుట్పుట్. ఓకే. అందుకోసం మీరు ఒక అనలాగ్ ఇన్పుట్ తీసుకోండి అండ్ ఒక అనలాగ్ అవుట్పుట్ తీసుకోండి. వీటిని కనెక్ట్ చేయండి. మీరు నేమ్స్ అసైన్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. ఇది అనలాగ్ ఇన్పుట్, ఇది అనలాగ్ అవుట్పుట్, ఇది యాంప్లిఫైయర్. ఓకే. అనలాగ్ యాంప్లిఫైయర్ యాక్చువల్. ఇది ఏం చేస్తుందంటే ఒక అనలాగ్ ఇన్పుట్ని తీసుకొని దాన్ని యాంప్లిఫై చేసి, అంటే సిగ్నల్ కండిషనింగ్ చేసి, సిగ్నల్ స్కేలింగ్ ఇవన్నీ చేసి, దాన్ని డైరెక్ట్గా అనలాగ్ అవుట్పుట్గా జనరేట్ చేసి పంపిస్తుంది అనమాట. దాన్ని మనం డైరెక్ట్గా అనలాగ్ అవుట్పుట్ కనెక్ట్ చేయొచ్చు, లేదా వేరే అనలాగ్ బ్లాక్స్కి ఇన్పుట్గా కూడా కనెక్ట్ చేయొచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ లోగో పిఎల్సి ఉంది కదా, దీని యొక్క అనలాగ్ ఇన్పుట్స్ బై డిఫాల్ట్ 0 to 10 volts యాక్సెప్ట్ చేస్తుంది అనమాట ఇన్పుట్గా. ఓకే. దాని యొక్క ఈక్వలెంట్ ఇంటర్నల్ వాల్యూ ఎంత అంటే 0 to 1000 అనే ఒక వాల్యూ అనేది మన పిఎల్సి లోపల కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే. ఈ పిఎల్సిలో ఒక్కొక్కసారి మనం అనలాగ్ సిగ్నల్ని యాంప్లిఫై చేసి దాని తర్వాత, అంటే స్కేలింగ్ సిగ్నల్ కండిషనింగ్ జరిగిన తర్వాత మాత్రమే మనం మన లాజిక్లో యూజ్ చేసుకోగలం అనమాట. ఓకే. కంపల్సరీ కాదు, కొన్ని సిగ్నల్స్కి యూజ్ చేయాల్సి వస్తుంది, లేదా ఇన్పుట్ని తీసుకుని దాన్ని కొంచెం సిగ్నల్ కండిషనింగ్ చేసుకుని అవుట్పుట్కి పంపిస్తుంది. ఆ అప్లికేషన్లో కూడా మనం ఈ యాంప్లిఫైయర్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ పిఎల్సిలో ఇన్బిల్ట్గా అనలాగ్ అవుట్పుట్ లేదు. ఓకే. ఇక్కడ మీరు చూస్తున్న హార్డ్వేర్లో అనలాగ్ అవుట్పుట్ అనేది లేదు. డిజిటల్ ఇన్పుట్, డిజిటల్ అవుట్పుట్, అనలాగ్ ఇన్పుట్ మాత్రమే ఉన్నాయి. మనకి అనలాగ్ అవుట్పుట్ కావాలంటే కనుక ఇంతకుముందే మనం మాట్లాడుతున్నట్టు స్టార్టింగ్లో ఈ పిఎల్సికి ఒక ఎడిషనల్ హార్డ్వేర్ మాడ్యూల్, చిన్న అనలాగ్ అవుట్పుట్ మాడ్యూల్ని మనం కనెక్ట్ చేసుకుంటే అప్పుడు అనలాగ్ అవుట్పుట్ అండ్ ఫంక్షనాలిటీ అనేది దీంట్లో కూడా ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి ఇందులో అనలాగ్ అవుట్పుట్ మాడ్యూల్ లేదు. సో ఈ బ్లాక్ డిస్కషన్ కోసం మనం ఓన్లీ సిమ్యులేషన్లోనే చేద్దాం. ఓకే. సో సిమ్యులేషన్లోకి వెళ్ళండి. సో నేను సిమ్యులేషన్ స్టార్ట్ చేశాను. మీరు ఈ బ్లాక్ని క్లిక్ చేస్తే కనుక అనలాగ్ ఇన్పుట్, దీని రేంజ్ వచ్చి 0 to 1000. బై డిఫాల్ట్ గుర్తుంచుకోండి, లోగో పిఎల్సిలో 0 to 10 volt అనే ఇన్పుట్ని తీసుకుంటుంది. ఓకే. దాని ఈక్వలెంట్ రేంజ్ వచ్చి 0 to 1000 ఇంటర్నల్ వాల్యూ. మనం స్కేలింగ్ చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుద్ది, స్కేల్ అనేది చేంజ్ అవుద్ది. ఓకే. ఇక్కడ మీరు మార్చుకోవచ్చు, లేదంటే అనలాగ్ యాంప్లిఫైయర్ బ్లాక్ను ఓపెన్ చేసుకోండి, రైట్ క్లిక్ చేసి బ్లాక్ ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఓకే. ఇక్కడ మీరు చూస్తే కనుక మెజర్మెంట్ రేంజ్ ఉంది కదా, 0 to 1000 అనేది బై డిఫాల్ట్ ఫర్
0 to 10 volt sensor. ఓకే. ఇన్ కేస్ మనం స్కేల్ మార్చుకుందాం అనుకుంటున్నాం. ఓకే. మనకి 0 to 100 కావాలి. అప్పుడు ఏం చేయాలంటే గెయిన్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ 1 ఉంది కదా, యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 0.1. అప్పుడు మనకి ఏమైంది, మన యొక్క సెన్సార్ రేంజ్ అనేది 0 to 100 చేంజ్ అయింది. సో మన యొక్క రేంజ్ -500 టు +500 కావాలనుకుంటే మనం గెయిన్ 1 చేసుకుని ఆఫ్సెట్ని -500 సెట్ చేసుకున్నాం. ఓకే. ఓకే చేసుకోండి. సో ఈ విధంగా మనకి అనలాగ్ యాంప్లిఫైయర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. కొన్ని బ్లాక్స్లో ఈ యొక్క ఫంక్షనాలిటీ ఇన్బిల్ట్గా ఉండొచ్చు, కొన్నాటిల్లో ఉండకపోవచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో ఈ బ్లాక్ని విడిగా వాడాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఈ ఫంక్షనాలిటీ వేరే అనలాగ్ బ్లాక్స్లో ఇన్బిల్ట్గా ఉన్నా కూడా. ఓకే. రైట్ క్లిక్ చేసి హెల్ప్కి వెళ్ళండి. ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఈచ్ ఇండివిజువల్ బ్లాక్ గురించి. ఓకే. ఇన్పుట్స్ ఏమేమి కనెక్ట్ చేయొచ్చు, పారామీటర్స్ ఏమేమి కనెక్ట్ చేయొచ్చు, ఆ పారామీటర్స్ యొక్క రేంజ్ ఎంత వాల్యూస్ వరకు మనం ఎంటర్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫార్ములా ఏంటంటే ఈ యొక్క గెయిన్ అండ్ ఆఫ్సెట్ క్యాలిక్యులేషన్కి మనకు వచ్చిన అనలాగ్ ఇన్పుట్కి గెయిన్ అనేది మల్టిప్లై అవుతుంది. ఓకే. అనలాగ్ ఇన్పుట్ మల్టిప్లైడ్ బై గెయిన్, ఆ వచ్చిన వాల్యూకి ఆఫ్సెట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. ఇది బేసిక్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అనలాగ్ వాల్యూ. ఓకేనా. ఇది అనలాగ్ యాంప్లిఫైయర్లోని ఇదే ఫార్ములా. వేరే అనలాగ్ బ్లాక్స్లో ఎక్కడైనా సరే గెయిన్ ఆఫ్సెట్ అనేవి ఉంటే కనుక ఇదే ఫార్ములా. ఫస్ట్ గెయిన్ అనేది మల్టిప్లై అవుతుంది, దాని తర్వాత వచ్చిన వాల్యూకి ఆఫ్సెట్ అనేది యాడ్ అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇది ఒకసారి ప్రెస్ చేద్దాం. ఈ యాంప్లిఫైయర్ బ్లాక్లో ఒకటే పారామీటర్ ఉంది, అదేంటి, ఏఎక్స్. ప్రజెంట్ -500 ఉంది. మీరు ఇంకే సిమ్యులేట్ చేస్తే చేంజ్ అవుతుంది. ఓకేనా. ఈ వాల్యూస్ ఇక్కడ కింద టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్కి ఇలా కనెక్టర్స్ ఉంటాయి. అవుట్పుట్లో ఉండొచ్చు, ఇన్పుట్లో ఉండొచ్చు. ఈ వాల్యూస్ని మనం వేరే అనలాగ్ బ్లాక్స్లో ఉన్న పారామీటర్స్కి మనం అసైన్ చేసుకోవచ్చు. ఓకేనా. మనం ఇప్పుడు కొన్ని వాల్యూస్ని ప్రాపర్టీస్ విండోస్లోకి వెళ్ళి ఎంటర్ చేస్తున్నాం కదా, అదొక వే. ఇంకొక వే ఏంటంటే వేరే బ్లాక్ నుంచి డేటాను తీసుకొచ్చి ఈ పారామీటర్ బ్లాక్ కనెక్ట్ చేస్తే అవి డైనమిక్గా అప్డేట్ అవుతూ ఉంటాయి, లాజిక్ అప్డేట్ అయ్యే కొద్ది. ఎగ్జాంపుల్కి ర్యాండమ్గా ఒకటి తీసుకుందాం. ఓకే. నేను అనలాగ్ కంపారేటర్ తీసుకుంటాను. ఓకేనా. తీసుకున్నాక ఈ ప్లస్ కొట్టండి. ఓకేనా. ఓకే. ర్యాండమ్గా కనెక్ట్ చేస్తున్నాను. ఇంకేస్ అది కంపాటబుల్ అయితే చూపిస్తుంది, కంపాటబుల్ కాకపోతే చూపించదు. ఓకేనా. దీన్ని పట్టుకెళ్ళి నేను ఆన్లో కనెక్ట్ చేస్తాను. తీసుకోండి, ఇట్ ఈస్ కంపాటబుల్. ఓకేనా. ఈ అనలాగ్ యాంప్లిఫైయర్లో వచ్చిన వాల్యూని నేను ఈ ఏఎక్స్ వాల్యూని ఈ అనలాగ్ కంపారేటర్లో ఆన్ థ్రెషోల్డ్కి యూజ్ చేస్తున్నాను. చూడండి, అప్డేట్ అయిపోయింది వాల్యూ, ఆన్ థ్రెషోల్డ్ వాల్యూ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్ బదులు దీనికి కనెక్ట్ చేసి అనుకుందాం, ఏఎక్స్ -ఏవైకి. ఇక్కడ చూసారా, నాట్ అలౌడ్ అని చెప్పేస్తుంది. చూడండి ఇలా, ఇన్కంపాటబుల్ కనెక్టర్, నాట్ రికమెండెడ్ అండ్ నాట్ అలౌడ్. ఓన్లీ ఇన్పుట్స్కి అలౌ చేస్తుంది. మీరు రెస్పెక్టివ్ బ్లాక్ మీద రైట్ క్లిక్ చేసి హెల్ప్కి వెళ్తే కనుక వాడు లిస్ట్ ఇస్తాడు జనరల్గా. ఓకే. ఆ లిస్ట్లో మనకు డేటా ఉంటుంది, ఏ బ్లాక్స్ నుంచి అలౌడ్, ఏ బ్లాక్స్ నుంచి నాట్ అలౌడ్ అని. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాంప్లిఫైయర్లో లేదు కానీ ఈ బ్లాక్ వెళ్దాం. హెల్ప్ ఓపెన్ చేయండి.
ఇదిగోండి ఇక్కడ చూసారా పారామీటర్స్ ఆన్ అండ్ ఆఫ్ మనం ఏ పారామీటర్స్ తీసుకోవచ్చు ఏ బ్లాక్ నుంచి అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ చూసారా అనలాగ్ యాంప్లిఫైయర్ మెన్షన్ చేశాడు. అనలాగ్ యాంప్లిఫైయర్లో ఏఎక్స్ అనే వేరియబుల్ని మనం తీసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు మన పారామీటర్స్ ఆన్ అండ్ ఆఫ్కి, ఆన్కి కానీ ఆఫ్కి కానీ. అదేవిధంగా వేరే వేరే పారామీటర్స్లో కూడా మనం తీసుకోవచ్చు. చూసారా ఏమేమి తీసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశాడు. వేరే వేరే కూడా మెన్షన్ చేశాడు. ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు. దీనికనే కాదు ఏ బ్లాక్ అయినా సరే మనం ఈ విధంగా ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్ డేటా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అనలాగ్ థ్రెషోల్డ్ తీసుకుందాం, ప్లస్ ఓపెన్ చేసుకుందాం. మల్టిపుల్ వాల్యూస్ ఎలా చేస్తుందా? అలా చేస్తుంది. మీరు ఒకటే బ్లాక్ నుంచి మీకు రిక్వైర్మెంట్ ఉంటే కనుక వేరే వేరే బ్లాక్స్ అన్నిటికీ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటి ఎలా చేస్తుంది? ప్రతిదీ ఎలా చేయాలని లేదు, కొన్ని ఎలా చేస్తే కొన్ని ఎలా చేయవు, అలా చేసింది. చూసారా నేను ఓన్లీ ఒక అనలాగ్ యాంప్లిఫైయర్ నుంచి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఇది అనలాగ్ యాంప్లిఫైయర్ కరెక్టా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏక్యూ నుంచి దీన్ని కనెక్ట్ చేయొచ్చా? కనెక్ట్ చేయొచ్చు. చూసారా ఎలా చేసింది? నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లాక్ నుంచి ఈ బ్లాక్ ఇన్పుట్ కనెక్ట్ చేయొచ్చా? ఒక పారామీటర్కి తీసుకుంది కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ బ్లాక్ నుంచి ఈ బ్లాక్కి ఇంకంపాటబుల్ తీసుకోలేదు. అలాగా మీరు ఒక బ్లాక్ నుంచి వేరే బ్లాక్కి డేటా అనేది ఇంటర్ కనెక్ట్ చేసుకుని ఆ డేటాని ఆ లాజిక్ని మనం యూజ్ చేసుకోవచ్చు మన ప్రోగ్రాంలో. మన అప్లికేషన్ బట్టి, రిక్వైర్మెంట్ బట్టి, అవసరాన్ని బట్టి ఈ విధంగా డేటాని కనెక్ట్ చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒకటే సెన్సార్ వాల్యూ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ఒక 5-6 లాజిక్లు ఉన్నాయనుకుందాం. ఆ సెన్సార్ డేటా తీసుకుని దాన్ని యాంప్లిఫై చేసిన తర్వాత మనం ఆ డేటాని బ్లాక్ని ఎక్కడైతే అవసరం ఉంటుందో అన్ని చోట్ల కూడా మనం కనెక్ట్ చేసుకుంటాం. మిగిలిన బ్లాక్ నుంచి కూడా ఇదే విధంగా డేటా తీసుకుని కనెక్ట్ చేసుకుంటాం. ఇది మన లాజిక్స్ ఎగ్జాంపుల్స్ తీసుకెళ్ళినప్పుడు డిస్కస్ చేసినప్పుడు మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మన సోషల్ ఛానల్స్ని అప్డేట్ ఫాలో అవ్వండి, సో మీకు అప్డేట్స్ వస్తాయి ఈజీగా. థ్యాంక్ యూ. మిమ్మల్ని నెక్స్ట్ సెషన్లో కలుస్తాను.